లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు అక్కడ. అవును, మెయిన్ కొనేవాళ్ళు లేరు ఎంత రేట్ ఉన్నా. అట్లాంటి స్టేజీ నుంచి మళ్ళీ ఇప్పుడు 3-4 కోట్లకైతే వచ్చింది ఆ ఏరియాలో. ఓకే. ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఈయన అన్నాక ఇంకో 45,000 తీసుకుంటామని 1,50,00,000 పడిపోయింది మళ్ళీ. అది అంటే ఇప్పట్లో డెవలప్మెంట్ జరగదని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. డెవలప్మెంట్ షేర్ అంటే ఈ సేకరణ పేరుతోనే జాప్యం, టైం గడిచిపోతుంది. అంతే కదా, డెవలప్మెంట్ షేర్ అవ్వట్లేదు కదా, అయిపోద్ది కదా. అవ్వట్లేదు. నా దగ్గర మాత్రమే 20,000 మంది దగ్గర మాత్రం భూమి ఉందన్నప్పుడు ఉండే రేటు వేరు, 40,000 మంది దగ్గర భూమి ఉందన్నప్పుడు రేటు వేరు కదా ఆటోమేటిక్. అది ఒక ఎత్తు అవుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఏమవుతుందంటే వీళ్ళ దురదృష్టము ఏమో తెలియదు కానీ అంతర్జాతీయ పరిణామాల కారణంగా చేతిలో డబ్బులు ఆడట్లా. ఇప్పుడు ఒక స్థలం కొనాలంటే మీరు ఎన్ని కొన్నారు మీ జీవితంలో? నాకు తెలిసి మీ నాన్నగారు మీ అమ్మగారు తప్పించి మీరు కొన్నది తక్కువ అనుకుంటా నేను. అవును అవును, అవి కూడా లేవులేండి. అది ఇప్పుడు నాలాంటి వాడిదైనా ఏంటి, ఒక ఇల్లు కొనడానికి బ్యాంకు లోన్లు తీసుకోవడం నానా తిప్పలు పడ్డా మన జీవిత కాలంలో. ఇది మన జీవిత కాలంలో ఏమీ లేదు. అంటే అంత తిప్పలు మనకి మధ్య తరగతిలో రాష్ట్రం అంతా ఉద్యోగాలు చేసి ఎంత చించుకుంటే ఓ స్థలం కొనడానికి నానా సంకలు నాకాల. ఎంత రూపాయి కూడేసుకుని బ్యాంకుల్లోను పెట్టుకుంటే కానీ మనం కొనలేం. కాబట్టి ఉద్యోగస్తుడు కొనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులు రేర్, లిమిటెడ్. వాళ్ళు అక్కడ కొనటం అసాధ్యం. అందులో ఆ పోటీలో ఆడుకుంటారు. పోనీ ఏ అపార్ట్మెంట్లో కట్టిబడి